దోస్తులకు ప్రాణ స్నేహితుడు, పెద్దలకు మార్గదర్శకుడు, తల్లులకు చిన్ని కృష్ణుడు, ఇలా అందరికీ ఆత్మీయుడైన నందగోపాలుని దర్శించుకోవాలంటే హైదరాబాద్ అబిడ్స్ లో ఇస్కాన్ టెంపుల్ కి వెళ్లాల్సిందే. ఈ ఆలయాన్ని శ్రీ రాధా మదన్ మోహన్ ఆలయం అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ఇదే మొట్టమొదటి ఇస్కాన్ ఆలయం. ఈ ఆలయం ఇస్కాన్ వ్యవస్థాపకులైన శ్రీ ప్రభు పాదులచే 1976లో హైదరాబాద్ అబిడ్స్ లో స్థాపించబడింది. ఈ ఆలయంలోని పాలరాతి విగ్రహాలను జైపూర్ లో చేయించి 1976లో ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇస్కాన్ అలంకరణ చాలా ప్రత్యేకం. ఈ ఆలయంలో చేయనట్టుగా ఇక్కడ రాధాకృష్ణులను అలంకరిస్తారు. ఇక్కడ రాధాకృష్ణుల వారితో పాటు శ్రీకృష్ణుని మరో అవతారమైన శ్రీ జగన్నాథ స్వామి వారిని, అలాగే కలియుగంలో కృష్ణ బలరామ అవతారాలైన గౌరాంగ నిత్యాయని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. 3 గర్భాలయాల్లో ఒకేసారి ఒక విధంగా ఆరతిస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంటది. ఆరతి సమయంలో శ్రీకృష్ణ సంకీర్తనలతో భక్తులు భజనలు చేస్తారు. ఈ ఆలయంలో ఎన్ని ఆరతులు ఇచ్చినా రోజు తెల్లవారుజామున 4:30 గంటలకు ఇచ్చే మంగళహారతి ఎంతో ముఖ్యమైనది. నార్త్ గేట్ ఎంట్రీ సైడ్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. 2 వైపుల భాగవతం, భగవద్గీతల్లోని ముఖ్యమైన ఘటనలు అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆలయం హైదరాబాద్ అబిడ్స్ లో ఉంది. నాంపల్లి మరియు గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది.